హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దామండి. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని సపరేట్గా పెట్టుకోవాలి. మెయిన్ పీస్ అంటే కింద మనము కుచ్చులు పెట్టుకోవాల్సిన ప్యాంట్ పీస్ ఉంటుంది కదా, ఫస్ట్ అది కుట్టడం స్టార్ట్ చేయాలి. చాలా ఈజీగా కిస్తా పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి. సో ఇప్పుడు ఫస్ట్ ప్యాంట్ 4 మడతల పైన ఉండి దాన్ని ఓపెన్ చేసి 2 మడతల్లాగా వేసుకున్నాను. ఉల్టా ఉన్న సైడ్ ఉల్టా అని మార్క్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే దీనికి పర్వాలేదు, తెలిసిపోతుంది. కానీ వేరే క్లాత్స్ ఏమన్నా కొంచెం సేమ్ ఉన్నప్పుడు కొంచెం మనకి డౌట్ ఉంటుంది అనమాట. అంటే మనకు ప్రింట్ వెనకాల ముందు ఒకేలాగా కనిపిస్తుంది కొన్నిటికి ఏమో అసలు ప్రింట్ ఉండకుండా ప్లెయిన్ ఉంటుంది కదా, అప్పుడు ఒక సైడ్ కొన్ని వాటికి కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికైతే చూసుకొని ఇట్లా మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఎల్ షేప్లో కట్ చేసుకుంటాం కదా, ఆ కుట్టు ఫస్ట్ వేసుకోవాలన్నమాట. అది కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, దానివల్ల కుట్టు చాలా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడైతే 2 సైడ్లు కుట్టు అయితే వేసేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఈ కుట్టు వేయడం అనేది అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కాళ్ళ దగ్గర బక్రం కుట్టాలి కదా, సో దానికోసం సపరేట్గా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, అది ఫస్ట్ తీసుకొని ఈ బక్రం రోల్ ఎంత కావాలో సైజ్ తీసుకొని దాని ప్రకారంగా ఇది కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ కాల్ది మనం ఎంతైతే కట్ చేసుకున్నామో కుట్టుతో సహా అంత పొడవు ఈ బక్రం రోల్ ఉంటుంది కదా వైట్ కలర్, అది కట్ చేసుకోవాలి. అలాగే పట్ట కూడా ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి, లాస్ట్లో మనం ఇంకెక్కువైనప్పుడు అప్పుడు కట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని, అది నేను పొడవు ఎక్కువనే ఉంది కాబట్టి కొంచెం డబుల్ మడత అనేది తీసుకున్నాను. ఒకవేళ మీకు కనుక తక్కువ ఉంటే మాత్రము సింగిల్ మడత అయినా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ డబుల్ మడతని మళ్ళీ ఇలా పెట్టేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తాను. సో ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే కుట్టి చూపిస్తున్నాను చూడండి. బక్రాన్ని కరెక్ట్గా ఇలాగ పైన సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసి పైన ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేటట్టుగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. అంటే మనకు పేపర్ బక్రం అనేది కిందికి వెళ్ళిపోతుంది, కుట్టు మాత్రం బట్ట పైన పడుతుంది అనమాట. ఆ బట్టకి పైన మనం కుట్టు వేసుకున్న పైన ఇంకో 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంటుంది. అక్కడ 1/2 ఇంచ్ క్లాత్ మనకు ప్యాంటులో ఉన్న 1/2 ఇంచ్ క్లాత్ కలిపేసి కుట్టు వేసుకోవాలి. సీదా వైపు నుంచి కుట్టి ఉల్టా వైపుకి తిప్పాలన్నమాట. సో చాలా సింపుల్ అండి, అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్యాంట్. మనకు కరెక్ట్ ప్రొసీజర్ తెలియాలంతే. ఇందాక ఫస్ట్ పాయింట్ అయితే మనం అక్కడ కిస్తా దగ్గర అయితే కుట్టు వేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కాళ్ళ దగ్గర కుట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ బక్రం పట్టిని ఈ విధంగా కుట్టు వేసుకొని మనం దాన్ని ఉల్టా వైపుకి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేయొచ్చండి. కొంతమంది ఏమో డిజైన్ లాగా వేస్తారు, కొంతమంది ఏమో జస్ట్ ఒక స్ట్రైట్గా ఒక 4 లైన్లు వేసినా సరే, అది గట్టిగా ఉండిపోవాలనుకనమాట అంతే. ఇంకా డిజైన్ అయితే కొన్ని వాటికి బాగా కనిపిస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్ డిజైన్ అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఉల్టా వైపుకి తిప్పేసి పైన కుట్టు అనేది వేసేస్తున్నాను. దీనివల్ల అక్కడ పట్టీ అనేది లాక్ అయిపోతుంది, కరెక్ట్ గట్టిగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ డిజైన్ వచ్చేసి మనం చేయితోనే ఈ పట్టీని ఇలా అటు ఇటు తిప్పుతూ కుట్టు వేసుకోవాలండి. అంటే మనం కుట్టు వేస్తే అది అలాగే వెళ్తుంది, జస్ట్ బట్టని తిప్పుతున్నాం చూడండి, దానివల్ల మనకి ఇట్లా ఎస్ షేప్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఈ విధంగా మీకు కావాలంటే మళ్ళీ దాని పక్కన ఇంకో లైన్ వేయచ్చు, లేదా దానికి 8 షేప్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ అండి, మీరు ఎలాంటి డిజైన్ అయినా వేసేయచ్చు. సో ఇక్కడ వరకు సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్, మళ్ళీ మనం కిస్తా కుట్టాం కదా ఫస్ట్ పాయింట్లో, అదే కుట్టు దగ్గర నుంచి అంటే మధ్యలో నుంచి మళ్ళీ కింది వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. సో నార్మల్గా ఏం చేస్తారంటే అందరూ ఒక కాలు నుంచి ఇంకొక కాలు వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతారు, అది కరెక్ట్ కాదండి. మధ్యలో నుంచి వేసినప్పుడే మీకు ప్యాంట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మనం యూజ్ చేసినప్పుడే ప్యాంట్ అనేది బాగా కనిపిస్తుంది. లేదంటే మీరు గమనిస్తే కొంతమంది ఇట్లాంటి లూజ్ ప్యాంట్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం పైకి లేచినట్టుగా రావడం కానివ్వండి, లేదంటే అంటే కుట్టు వెనకాలకు వచ్చేసినట్టు కానివ్వండి, ఇలాంటివన్నీ కనిపిస్తాయి కదా, అవి చిన్న మిస్టేక్స్ చేయడం వల్లనే అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కుడితే మాత్రం మీకు ఎటువంటి మిస్టేక్స్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో చాలా ఈజీ అండి, కానీ ఈ చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చేవరకు నేను రఫ్ కుట్టు కూడా వేశాను. మళ్ళీ సేమ్ మధ్యలో నుంచి అవతల వైపు కూడా కుట్టు అనేది వేసేస్తాను. సో ఇలాగ 2 కాళ్ళు కుట్టేసుకుంటే ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ అనేది అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఫస్ట్ పాయింట్ కిస్తా కుట్టాము, సెకండ్ పాయింట్ ఏమో కాళ్ళ దగ్గర బక్రం రోల్ కుట్టాము, థర్డ్ పాయింట్ వచ్చేసి 2 కాళ్ళు కూడా ఇట్లా జాయిన్ చేసి కుట్టాము. అండ్ ఇలా కుట్టడంలో ఇంకోటి ఏంటంటే మనం ఒక చిన్న కచ్చకాలు ఇస్తాం కదా కాళ్ళ దగ్గర కూడా, అంటే థైస్ పార్ట్ వచ్చే దగ్గర, అవి కూడా మనం ఒక గైడ్ లాగా అనమాట. అవి 2 కరెక్ట్గా పట్టుకొని కుడితే మనకి ఎక్కడ ప్యాంట్ సాగినట్టుగా రాదు, దానివల్ల కూడా మీకు ఇక్కడ ముడతలాగా రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఫినిషింగ్ లాస్ట్లో బాగా రావడానికి అవి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బెల్ట్ అయితే కుడదాము. ఈ బెల్ట్నే మనం నేఫా అని కూడా అంటామండి. సో ఇక్కడ మనకి క్లాత్ సరిపోక నేను ఇలాగా 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వీటిని జాయింట్ అయితే వేసేస్తాను.
అంటే ఫస్ట్ అయితే ఒక ½ ఇంచ్తో కుట్టు అనేది వేసేస్తాను జాయింట్ కావడానికి. లేదు మనకి బట్ట పెద్దగా ఉంది అంటే అది కూడా ఫోల్డింగ్లోనే వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ లేదు కాబట్టి నేను ఈ విధంగా జాయింట్లో తీసుకున్నాను. ఇక్కడ వైపున ½ ఇంచ్ కుట్టు డబుల్ స్టిచ్ అయితే వేస్తాను. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏం కుట్టాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు నార్మల్గా మనకి మధ్యలో మనకు నాడపట్టికి కావాలి కదా, సో అక్కడ కుట్టు వేరేలాగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ అది కుట్టడం వేరే పద్ధతి అనమాట. సో ఇప్పటివరకు అయితే మనం 3 పాయింట్స్ అయితే కుట్టేసాము. ఇక్కడ 4th పాయింట్ అనమాట ఈ నేఫా కుట్టేది. ఇక్కడ మిడిల్లో చూడండి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ గ్యాప్లో కుట్టు వేసుకోవాలి. జాయింట్కి ఏమో మనం ½ ఇంచ్ యూస్ చేస్తాము, కానీ ఇక్కడ నేఫా పట్టీ కోసం అంటే కరెక్ట్గా మిడిల్లో నాడ పట్టీ కోసం అనేది ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేస్తాం. 1 ఇంచ్ మార్క్ తీసుకొని అక్కడ మొత్తం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనం ఆపాల్సిన పని లేదండి, రఫ్ కుట్టులాగా వేసేయాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ గ్యాప్ ఇచ్చి ఇంకా మళ్ళీ కుడతారు, కానీ నేను ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇటువైపున అటువైపున కుట్టు అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కరెక్ట్గా కార్నర్లోకి వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే వేసుకోవాలి. కొంతమంది బిగినర్స్, ఇంకోటి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలా కుట్టేసిన తర్వాత మనము లోపల ఫోల్డింగ్ ఇస్తాం కదా, ఫోల్డింగ్ ఇవ్వట్లేదు, జస్ట్ నార్మల్గా అటు ఇటు పెట్టేసి కుట్టేస్తున్నాడు. దానివల్ల పోగులు అనేవి బయటికి వస్తాయి, అది లుక్ పాడైపోతుందండి. మీరు ఇంత కష్టపడి కుట్టే చిన్న దాంతో ఫినిషింగ్ అయితే పోదు కదా. సో అదొకటి కొంచెం గమనించుకోవాలి. కొంతమంది తెలియక చేస్తారు కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనకు కావాల్సిన పని అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి పాకెట్ కుడుతున్నాను అనమాట. సో ఇక్కడ ప్యాంట్కి అయితే అది ఎలా కుట్టాలని కూడా ఈజీగా చూపిస్తాను చూడండి. సో మనం ఇందాక నాడపట్టి కోసం కుట్టుకున్నాం కదా, అది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇక్కడ కార్నర్ ఫోల్డింగ్ నుంచి 2 ఇంచుల లోపలికి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత అది మొత్తం కట్ చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మళ్ళీ దీనికి సపరేట్గా తీసుకొని ఒక బట్ట వేసి కుట్టాల్సిన అవసరం అయితే ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారా అది మధ్యలో ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల లోపలికి తీసుకొని కటింగ్ అయితే చేసాము. ఇప్పుడు వీటిని కూడా సేమ్ ఇందాక మనం ఎలా అయితే కుట్టామో నాడపట్టి దగ్గర అదే విధంగా ఇప్పుడు దీన్ని మళ్ళీ కుట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో అది కూడా కుట్టేసుకోవాలి. అంటే ఏం చేస్తున్నాం, ఆ ఓపెన్స్ రెండుకి లోపల ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకొని కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా డైరెక్ట్గా నీట్ ఫినిషింగ్తో ఫోల్డింగ్ అయితే చేసేయాలి అంతే. సో ఇక్కడ పాకెట్ కోసం అని చెప్పేసి మీకు ఇంతకంటే ఈజీగా ఎక్కడా ఈ మెథడ్ దొరకదండి, చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా నీట్గా ఈజీగా కుట్టేయగలుగుతారనమాట. ఆల్రెడీ నేను టాప్కి కూడా ఇలాగే నేను ఈజీ మెథడ్లో చెప్పానండి. వాళ్ళ టాప్కి మనం పాకెట్ పెట్టాలంటే ఎలా కుట్టాలని చాలా ఈజీగా చెప్పాను. వితిన్ 5 minutesలో అయిపోతుంది అనమాట. అది కూడా నా ఛానల్లో ఉందండి, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను ప్రతిదీ స్లో మోషన్లో పెడితే మీకు చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది వీడియో, అందుకనే నేను ఇట్లా చూపించట్లేదు. మీకు చెప్తున్నాను ఇక్కడ క్లియర్గా ఎలా కుట్టానని చూపిస్తున్నాను. కాకపోతే కొంచెం ఫాస్ట్ మోడ్లో ఉంది కదా, ఒకవేళ మీకు అర్థం కావట్లేదని అనుకుంటే పైన మనకు 3 dots ఉంటే దానిపైన ప్రెస్ చేసి ప్లేబ్యాక్ స్పీడ్ నార్మల్ 0.25లో పెట్టుకుంటే మీకు స్లోగా వచ్చేస్తుంది వీడియో. సో అర్థం కాని వాళ్ళంటే ఆ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ పైన నాడపట్టి కోసం ఫోల్డింగ్ కావాలి కదా, నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంతే. పైన ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసి తర్వాత 1 ఇంచ్ లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి. అంటే ఇది ఉల్టా వైపు అండి ఇప్పుడు నేను చూపించేది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా మొత్తం కుట్టు వేసుకోవాలి. ఎక్కడ మనము నాడ కోసము కొంచెం గ్యాప్ వదలడం అట్లా అవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందండి నా వీడియోస్లో అయితే. ఎందుకంటే కొత్త వాళ్ళు ప్రతిదానికి పాపం కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇలాగ అక్కడ వదలాలి ఇక్కడ వదలాలంటే ఎక్కడ వదలాలో వాళ్ళకి అర్థం కాదు. సో ఈజీగా ఉండడానికి అని చెప్పేసి నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నానండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, కనీసం ఒక 20 likes ఇవ్వండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లనే యూట్యూబ్ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తుందని అందుకని అడుగుతున్నాను. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం ఓవరాల్గా లైన్గా కుట్టేసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ ఎక్కడ ముడత రాకూడదు అనుకుంటే మనకి జాయింట్స్ ఉన్నాయి కదా కుట్లు మనం ఇందాక వేసినవి, అట్లా సీదా వైపు ఉన్న కుట్టు లైను ఉల్టా వైపు ఉన్న కుట్టు లైను కలవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుందండి, ఎక్కడ ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఎక్కడ మీకు ఇట్లా వంకర పోయినట్టు కూడా రాదనమాట. ఒకవేళ మీకు ఎక్కడైనా అట్లా క్రాస్ అవుతుంది అంటే మీరు అక్కడ ఆపేసి ఇప్పి మళ్ళీ కుట్టాలండి. లేదు కొంచెమే కదా అని కుట్టుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా ముడత వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మొత్తం కుట్టు వేసిన తర్వాత పైన ఇంకో డబల్ కుట్టు కూడా వేయాలండి. సో ఇప్పుడు ఇక్కడ నేఫా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ పాకెట్ ఉంటుంది కదా, అంటే పాకెట్ సైడ్కి వచ్చేసేమో మనం పైన ఒక 1 ఇంచ్ కింద ఒక ½ ఇంచ్ మార్క్ వేసేసుకొని ఆ మధ్యలో ఓపెన్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు పాకెట్ కావాలంటే మనకి లోపల క్లాత్ అయితే కుట్టుకుంటాము, కానీ ఓపెనింగ్ కావాలి కదా. సో ఈ మధ్యలో కుట్లు ఇప్పాలి. అండ్ మధ్యలోకి వచ్చేసి మాత్రం పైన వైపునే కుట్టు విప్పుతామండి నాడ కోసం అనేసి. ఇప్పుడు కింద మనం ఇందాక ప్యాంటు కుట్టుకున్నాం కదా, వాటికి కుచ్చులు కావాలి. చూడండి ఎంత ఎక్స్ట్రా ఉందో.
కరెక్ట్గా మిడిల్ నుంచి పెట్టుకుంటే ఇక్కడ ఇంత ఎక్స్ట్రా బట్ట ఉందన్నమాట. మనం కావాలంటే సైడ్కి కుచ్చులు పెట్టచ్చు, లేదా మధ్యలో అయినా కుచ్చులు పెట్టచ్చు. ఇప్పుడు ఈజీ ప్రాసెస్ నేను మీకు మధ్యలో పెట్టేసి చూపిస్తానండి. సో ఈ విధంగా ఇటువైపు కుచ్చులన్నీ లోపలికి వచ్చేటట్టు, మళ్ళీ అక్కడ వైపు కుచ్చులన్నీ ఇటు లోపలికి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇంతే అండి, చాలా ఈజీగా. ఇప్పుడు ఈ కుచ్చులు కూడా ఎలా పెడతానో కూడా చూపిస్తాను. అంటే వీటి కోసం ఏమైనా కొలతలు ఉండాలంటే అక్కర్లేదండి, జస్ట్ ఆ కార్నర్ ఈ కార్నర్ కచ్చగా ఇచ్చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఉందనుకోండి, అది మనం వెనకాల కుచ్చులు పెట్టవచ్చు అనమాట. సో ఇక్కడ కచ్చకా నుంచి లోపలికి ఒక 2 ఇంచులు మార్క్ వేసుకొని అక్కడ ఫస్ట్ ఒక పెద్ద కుచ్చు తీసుకోవాలి. అంటే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మిగిలినదంతా ఒక హాఫ్ ఇంచ్ కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇంత ప్లీట్ వచ్చిన తర్వాత మిగిలినంతా ఒక హాఫ్ ఇంచ్ మనం చిన్నపిల్లల లంగాలకు ఎలా పెడతామో అలా కుట్లు వేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో వచ్చేంత వరకే అలా కుట్టాలి. మళ్ళీ తర్వాత ఉల్టా సైడ్ చూసారని ఫస్ట్ పెద్ద ప్లీట్ పెట్టుకోవాలి. తర్వాత అంతా ఒక హాఫ్ ఇంచ్ కుచ్చులు ఇలాగా స్క్రూ డ్రైవర్తో కానివ్వండి, లేదా చేతితో కానివ్వండి, ఎలా ఈజీగా ఉంటే అలా పెట్టేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 4 ప్లీట్స్ సెట్ చేసుకొని కుట్టు వేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇంకొంచెం కుచ్చులు పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇందులో మరీ ఎక్కువ కుచ్చులేం రావండి, ఎందుకంటే ఇది నార్మల్ ఘేరా ఉంటుంది. ఒకవేళ మీరు సెమీ పటియాలా కానీ కుట్టేటప్పుడు అయితే మాత్రం ఎక్కువ కుచ్చులు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను రివర్స్ సైడ్ కరెక్ట్ మధ్యలో వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పెట్టే కుచ్చులు వాటిని చూసేటట్టుగా, అంటే అవతల వైపుకి కనిపించేటట్టుగా పెడుతున్నాను. చూడండి, ఇంతసేపు ఏమో ఇటువైపుకి వచ్చేటట్టు పెట్టాను, ఇప్పుడేమో అటువైపుకి వెళ్ళేటట్టు పెడుతున్నాను. అండ్ లాస్ట్లో సేమ్ పెద్ద ప్లీట్ అంతే, మనం ఇందాక ఎలా అయితే కొలత తీసుకున్నామో కచ్చకా నుంచి ఒక 2 ఇంచుల అవతల నుంచి ఆ ప్లీట్ తీసుకొని పెట్టేసేయాలి. ఒకసారి అవతల వైపుకి ఎలా పెట్టారో చెక్ చేసుకొని ఇటు సైడ్ కూడా పెట్టాలండి. దానివల్ల కరెక్ట్గా ఈక్వల్ ప్లీట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే కస్టమర్ వేసుకున్నాక కూడా ఆ కింద కుచ్చులు చాలా బాగా కనిపిస్తాయండి. వాళ్ళు నడిచేటప్పుడు ఇట్లా కొంచెం మంచి కర్వ్ షేప్ లాగా వస్తాయి అన్నమాట. సో అదే బట్ట ఎక్కువ ఉంటే ఎక్కువ కర్వ్స్ వస్తాయి, లేదు కొంచెం నార్మల్ ఉంటే నార్మల్గానే కనిపిస్తాయి. కానీ మనకి ఎప్పుడైనా 2 ఈక్వల్గా రావాలి కాబట్టి కరెక్ట్గా చూసుకొని అయితే కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ కుచ్చులు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బెల్ట్ ఉంది కదా నేఫా, అది కరెక్ట్గా మధ్యలోకి, ఇప్పుడు మీకు ఇక్కడ మధ్యలో మనము నాడపట్టి పెట్టేది ఉంది కదా, అది కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. ముంగడ వైపున ఎక్కువ కుచ్చులు పెడతాం కాబట్టి ఆ నాడపట్టిది కూడా ముందు వైపుకి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ నేఫాకి ప్లస్ ఈ కింద కుచ్చులకి కరెక్ట్గా సీదాలు 2 లోపలికి వెళ్ళేటట్టు పెట్టేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టు అయితే వేసేసుకోవాలి. అక్కడ ఇంకొక డబుల్ కుట్టు అయితే వేయండి. పైన కుట్టు మాత్రం ఇప్పుడే వేయొద్దు, ఎందుకంటే మనం ఇక్కడ పాకెట్ కుడతాం కాబట్టి పైన కుట్టు వేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అంటే కొంతమందికి అయితే తెలుసు పైన కుట్టు అంటే ఎలా వేస్తాం అనేది. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తానంటే నేఫాకి అంటే బెల్ట్కి కింద కుచ్చులకు అటాచ్ చేసినాక అదే కుట్టు పైన ఇంకో డబుల్ కుట్టు అయితే వేసాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇక్కడ మధ్యలో ఇప్పాలనేసి, ఇదేమో పాకెట్ కోసం అనమాట. సో పైన నాడపట్టి దగ్గర వదిలేసి కింద ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి కుట్టు ఇప్పుకోవాలి. అండ్ నాడపట్టి దగ్గర బెల్ట్ నాడ కోసం వచ్చేటట్టుగా అక్కడ ఇప్పుకోవాలి, చిన్న కుట్టు ఇప్పుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్గా ఇప్పి కూడా చూపిస్తాను చూడండి. అంటే మనం ఎంత వదిలేసుకోవాలి అంత వదిలేసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను చూపించే మెథడ్ ఏంటంటే ఫస్ట్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఓపెన్ పెట్టుకుంటే సరే. ఇక్కడ కుట్టు ఇప్పాలి అని అంటే మనకి కుట్లు ఇప్పేది దొరుకుతుందండి బయట షాప్స్లో, అది చాలా ఈజీగా అయిపోతుంది. లేదు అంటే మనం కత్తెరతోనైనా లేదా సేఫ్టీ పిన్తోనైనా ఇప్పేయచ్చు. అక్కడేమో నాడ కోసం వస్తుంది, ఇక్కడేమో పాకెట్ కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను క్లియర్గా మీకు. సో ఇదే అండి స్టిచ్ ఓపెనర్, ఈజీగా వస్తుంది. సో ఇక్కడేమో నాడపట్టి కోసం అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు కావాల్సినంత అది ఇప్పేసుకుంటే సరిపోతుంది. అండ్ అక్కడ సైడ్ వచ్చేసి పాకెట్కి సరిపడా ఇప్పుకోవాలి అంతే. అండ్ లోపల కూడా మీకు ఫినిషింగ్ అయిపోయింది చూసారు కదా. ఇక్కడ మనకు ఈ క్లాత్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ క్లోజింగ్ అయిపోతుంది అనమాట. సో పాకెట్ కూడా రెడీ అయిపోతుంది, పాకెట్కి ఓపెనింగ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇలాగ ఈజీ మెథడ్లో అయిపోతుందండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇందులో మీరు మన కొత్త పాయింట్స్ తెలుసుకున్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ అంత పని అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ పాకెట్ ఒకటే ఉందండి. సో పాకెట్కి క్లాత్ ఎంత కావాలని నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకు కావాల్సిన క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ పైన మనకి 13 ఇంచెస్ ఉందండి, అంటే మొత్తం 26 ఇంచులు అనమాట. అండ్ అడ్డంలో వచ్చేసి 6.5 ఇంచులు అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ క్లాత్ అయితే జాయింట్స్ పడిందండి, ఎందుకంటే మనకు అంత కరెక్ట్ క్లాత్ అయితే రాదు కదా, మనకి మిగిలిన క్లాత్తోనే చేస్తున్నాం కాబట్టి. కానీ జాయింట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే గట్టిగా వేసుకోవాలి, అంటే మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేయండి, ఎందుకంటే పాకెట్ అంటేనే కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి. లేదు కస్టమర్కి ఇష్టమైతే మీరు వేరే క్లాత్ ఏదైనా యాడ్ చేసినా చేయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనం ఎలా తీసుకోవాలో నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గరనే ఇలాగ తీసుకొని మధ్యలో కచ్చకా అయితే ఇవ్వండి, కరెక్ట్గా మనకు మిడిల్ తెలియాలన్నమాట. ఇక్కడ ఒక కచ్చకా ఇస్తే దీన్ని బట్టే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి, అంటే ఎక్కడ ఇట్లా వంకర పోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ చాలా యూజ్ అవుతాయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ముందు మీరు ఏ డిజైన్స్ కుట్టినా సరే మీకే ఐడియాస్ వస్తాయి అనమాట. అది కరెక్ట్గా మిడిల్లో రావాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మనకు మళ్ళీ ఆ క్లాత్ అనేది ఇప్పకుండా ఈజీగా సెట్ చేయొచ్చు అనేది మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు కింద కచ్చకా ఇచ్చాం కదా, సో ఆల్రెడీ మనం ఇక్కడ
అది కుట్టాం కదండి మనకి పాకెట్ కోసం అనేసి ఓపెన్ చేసాం కదా, కరెక్ట్గా ఆ మిడిల్ ఇక్కడ కచ్కా మిడిల్ కరెక్ట్గా కలిసేటట్టు ఈ విధంగా సెట్ చేసుకొని ఒక జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలాగా అక్కడి నుంచి అక్కడి వరకు కుట్టు అయితే వేసుకోవాలి అంతే. ఇక్కడైతే నేను కుట్టు కూడా వేసేసానండి. సో ఇక్కడ డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా కింద క్లాత్ని పై వైపుకి ఫోల్డింగ్ చేయాలి. చేసి మళ్ళీ పైన కచ్క ఇచ్చాం కదండి, ఆ కచ్క ఆ లైన్కి పైన మధ్యలో అక్కడ మనం ఆల్రెడీ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. మళ్ళీ పైన ఈ విధంగా ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేయండి. కొంచెం పైకి అంటే మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్న దానిపైన ఒక పావు ఇంచు పైకి అయితే కుట్టు అయితే వేసుకుంటాము. అంటే మనకి నాడాకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. కొంచెం అటు కార్నర్ ఇటు కార్నర్ అయితే వదిలేయండి, ఎందుకంటే అది మనకు ఫోల్డింగ్లోకి కావాలి కాబట్టి. ఒక హాఫ్ ఇంచ్ అటువైపున ఒక హాఫ్ ఇంచ్ ఇటువైపున వదిలేసి మధ్యలోకి మాత్రమే కుట్టు వేసుకోవాలండి. అక్కడ ఎందుకు వదిలేయాలనేది ఇప్పుడు నేను మళ్ళీ ఫోల్డింగ్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడైతే అక్కడ కుట్టు కూడా వేసేసాను. అండ్ ఇక్కడ సైడ్న ఎక్స్ట్రా క్లాత్ వదలాలన్నాను కదా, ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా లోపలికి మడిచేయాలన్నమాట, ఎందుకంటే మనకు సైడ్స్లో కూడా ఫినిషింగ్ ఉండాలి కదా. సో ఈ విధంగా ఇటువైపున అటువైపున ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద ఓపెన్స్ ఉన్నాయి చూడండి, వాటిని కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేయాలి. సో చాలా ఈజీగా అయిపోతుందండి. సో పాకెట్ కుట్టడంలో కూడా చాలామంది చాలా వెరైటీస్లో చూపిస్తారు. ఇప్పుడు నేను చూపించే అయితే చాలా ఈజీ అనమాట. మీరు మళ్ళీ ఫస్ట్ ఇంత కుట్టుకోవాలి అంత కుట్టుకోవాలని ఏమీ ఉండదు, ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు కింద వైపున అంత ఓపెన్ ఉంది కదా, అది ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు అక్కడ పైనుంచి కింది వరకు అయితే కుట్టు వేసేసుకున్నాం, అక్కడ రఫ్ కూడా వేసాను. తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ నేను మధ్యలో ఏం కుట్టట్లేదండి, చూడండి జస్ట్ అక్కడ కట్ చేసేసి మళ్ళీ ఇటువైపున ఇంకో సైడ్న కూడా అలాగే ఫోల్డ్ చేసి అయితే కుట్టు వేసేస్తున్నాను. సో ఈ విధంగా వీటిని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేయాలి. అండ్ ఇది కూడా కంపల్సరీ డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ పాకెట్కి పైన రెండు వైపున క్లోజింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కింద వైపున క్లోజింగ్ ఎలా అంటే ఆ ఓపెన్స్ ఉన్నాయి కదా, అది కరెక్ట్గా మధ్యలోకి పట్టుకొని ఇలా కొంచెం లాగినట్టు చేస్తే అక్కడ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో సింపుల్గా రెండు లోపలికి వెళ్ళిన క్లాత్స్ని పట్టుకొని ఒక కుట్టు వేసేయాలి పైన, ఆటోమేటిక్గా నీట్ ఫినిషింగ్తో క్లోజ్ అయిపోతుందండి. అండ్ అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కూడా రఫ్ వేసి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది పాకెట్ అన్నప్పుడు ఎక్కడ ఓపెన్ కావద్దు కదా. సో ఖచ్చితంగా రఫ్ కుట్టు వేస్తే గట్టిగా అనేది ఉంటుందండి. పైన కింద వైపున కూడా అలాగే వేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద మొత్తం కింద అయితే ఫోల్డింగ్ వచ్చింది, అక్కడ కుట్టు అవసరం లేదు, ఇష్టం అంటే వేసుకోవచ్చు. సో ఇప్పుడు దానిపైన మళ్ళీ డబల్ కుట్టు కూడా వేస్తున్నాను. ఇలాగే సేమ్ ఇంకో సైడ్ కూడా చేస్తే ఇక్కడ పాకెట్ ఫినిషింగ్ కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ మొత్తం ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ కూడా అలాగే అండి, కొంచెం లాగినట్టు చేస్తే క్లాత్ ఇలా లోపలికి వెళ్తే చూసారు కదా, ఇప్పుడు దీనిపైన కుట్టు అనేది వేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఒక 20 minutesలో మొత్తం ప్యాంట్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే అదే కనుక మనం ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కుడితే మాత్రం మ్యాక్సిమం ఒక 15 నిమిషాల్లో ప్యాంట్ కుట్టడం అనేది రెడీ అయిపోతుందండి. సో చాలా సింపుల్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇందులో ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఎక్కడైనా మీకు స్పీడ్ అనిపించి మీకు అర్థం కాలేదు అని అనుకుంటే చెప్పాను కానీ వీడియో పైన మీకు ఒక 3 dots కనిపిస్తాయి, దాన్ని ప్రెస్ చేయగానే ప్లేబ్యాక్ స్పీడ్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు 0.5x 0.25x అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానివల్ల వీడియో అనేది స్లోగా ప్లే అవుతుంది. అక్కడ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. నేను మొత్తం నార్మల్ స్పీడ్లో పెడితే మాత్రము వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కదండి. సో కాబట్టి నేను ఇంత కొంచెం అక్కడక్కడ స్పీడ్లో అయితే పెట్టాను. ఇక్కడ మన పాకెట్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. సో చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా అయిపోతే అండ్ కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందండి. మెయిన్ అయితే బిగినర్స్ కూడా ఈజీగా అర్థం కావాలని ఇంత క్లియర్గా చెప్పానండి. సో ఇక్కడ నేను మీకు ఫోన్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి, మనకి ఎంత కరెక్ట్గా అంటే ఎలా వస్తుంది, ఆ పాకెట్ సైజ్ కరెక్టేనా కాదా మీకు క్లియర్గా తెలియడానికి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఒక పెద్ద ఫోన్ అయినా సరే ఈజీగా సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన సైజ్ వచ్చేసి 26 ఇంచులు బై 6.5 అనమాట. మీకు ఇంకొంచెం తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవచ్చు, లేదు ఇంత అయితే ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొత్తం ప్యాంట్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఫైనల్గా వచ్చేసి నాడా కుట్టాలి. నాడాకు కూడా ఎప్పుడైనా సరే ఇలా జాయింట్స్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా రఫ్ కుట్టు అయితే వేయాలండి. సో చాలామంది వేస్తారు, బిగినర్స్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీరు నార్మల్గా కుట్టు వేస్తే మాత్రం ఊడిపోతుంది, కాబట్టి రఫ్ కుట్టు వేస్తేనే అక్కడ జాయింట్ అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే నాడ మనం కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా లాగి కట్టుకుంటాం కాబట్టి అక్కడ ముడి ఊడిపోవద్దు, కాబట్టి ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సో నాడా కుట్టడానికి కూడా సింపుల్గా ప్రాసెస్ ఏంటి, మనం 2 కార్నర్స్ లోపల వైపుకి పెట్టి కుట్టేసుకోవచ్చు. ఇంకొంచెం ఫినిషింగ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఉల్టా వైపున ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే నేను మోస్ట్లీ ఒక 1.2 ఇంచెస్ అంత క్లాత్ అయితే తీసుకున్నాను నాడా కోసం అనేసి. ఇలా ఫస్ట్ కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ సీదా వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేస్తే అటువైపు ఇటువైపు క్లాత్ కూడా ఆటోమేటిక్గా లోపలికి ఫోల్డ్ అయిపోతుందండి. మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అంటే ఒక నాడాలో కూడా ఎంత పర్ఫెక్షన్ ఇవ్వచ్చో నేను మీకు ఇందులో చూపిస్తున్నాను. ఖచ్చితంగా చిన్న చిన్న పాయింట్స్ పాటిస్తే మనం కూడా
పర్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చండి. 100% గ్యారంటీ అనమాట. అండ్ ఇక్కడ ఈ నాడ కుట్టేటప్పుడు కొంచెం చిన్న కుట్టు పెట్టుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మనం ఒకటే కుట్టు వేస్తాం కదా, సో గట్టిగా ఉంటుంది. మరీ చిన్న కుట్టు అని కాదు, మాక్సిమం 2.2 అట్లా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇట్లాంటి కుట్లు వచ్చేటప్పుడు మాత్రం 2 ఇంచులు అంటే 2 పాయింట్స్ దగ్గర తీసుకుంటే సరిపోతుంది. అంటే మన మెషిన్ సెట్టింగ్ ఉంటుంది కదా, అక్కడ సెకండ్ పాయింట్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ నాడని నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే ప్యాంట్లో ఎక్కిచ్చి ఇచ్చేస్తారు, కానీ అలా ఇవ్వద్దంటండి. చాలామంది చూస్తే మనము జెంట్స్ టైలర్స్ కూడా ఏం చేస్తారు, నాడ కొట్టి సైడ్కి ఇలా పెట్టేసి ఇచ్చేస్తారు కదా, సో అలా ఇవ్వడమే కరెక్ట్ అండి. లేదా డైరెక్ట్గా నార్మల్గా సపరేట్ కవర్లో వేసైనా ఇచ్చేయచ్చు, కానీ నాడ ఎక్కిచ్చి ఇస్తాం కదా, అలా ఇవ్వద్దండి. అలా ఇస్తే కూడా మన గిరాకీ అనేది తగ్గిపోతుందంటండి. నాకు అప్పట్లో ఒక ఎక్స్పీరియన్స్ టైలర్ చెప్పారనమాట. సో అప్పటి నుంచి అయితే అదే రూల్ ఫాలో అవుతాను. ఎప్పుడైనా మరీ ఎమర్జెన్సీ ఉందంటే ఇక తప్పదన్నట్టుగా ఇస్తాను. సో ఇక్కడ చూసినా ఫినిషింగ్ 2 వైపులా ఫినిషింగ్ కూడా ఉందని చూపిస్తున్నాను. సో నాడా విషయంలో ఎంతవరకు ఎవరు నమ్ముతారో తెలియదు, కానీ నేనైతే మ్యాక్సిమం నమ్ముతానండి. కొన్ని టిప్స్ ఉంటాయి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. సో ఎప్పుడైనా సరే పాకెట్ రైట్ సైడ్ రావాలి కదా, అలాగే చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కుచ్చులు కూడా చూసారు కదా, ఈక్వల్గా వస్తాయి అనమాట. కస్టమర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. వెనకాల వైపున ఎక్స్ట్రా కుచ్చులు బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 కుచ్చులు వెనకాల కూడా వస్తాయి. సో అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.